హాయ్ స్టూడెంట్స్. చాలామంది కోర్స్ డీటెయిల్స్ గురించి అడుగుతా ఉన్నారు. సో, కొంతమందికేందంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. లైక్ ఫ్రెషర్స్‌కి, నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చే వాళ్ళకి అండ్ జాబ్ షిఫ్టర్స్‌కి. సో, ఆ కన్‌ఫ్యూజన్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఓకే. మన కోర్స్‌లో వచ్చేసి మనము పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాము. అయితే ఇది బేసికల్‌గా ఎక్కడ ఉపయోగపడుతుందంటే డేటా ఇంజినీర్ రిలేటెడ్ జాబ్స్‌కైతే ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈటీఎల్ రిలేటెడ్ అనమాట. సో, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగు, డేటా అనాలిసిస్ సో, వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కోర్స్ అనేది వెరీ కామన్. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే పైథాన్ అనేది కామన్ చేసాము. రైట్. పైథాన్ ఏదైనా డేటాని మనము ప్రాసెస్ చేయాలన్నా, అనాలిసిస్ చేయాలన్నా పాండాస్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా ఒక వెబ్‌సైట్ నుంచి డేటాని కలెక్ట్ చేయాలన్నా వెబ్ స్క్రాపింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ డేటాబేస్ ఆఫ్‌కోర్స్ డేటాబేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఓకే. డేటాబేస్‌లో మనం చూసుకున్నట్లయితే ఎస్‌క్యూఎల్, నోఎస్‌క్యూఎల్ ఉంటాయి. సో, ఎస్‌క్యూఎల్‌లో ఏదైనా ఒక డేటాబేస్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నోఎస్‌క్యూఎల్‌లో కూడా ఏదైనా ఒక డేటాబేస్ అయితే కంపల్సరీ. దాని తర్వాత మనకి ఏడబ్ల్యూఎస్ ఇది వచ్చేసి మనకి క్లౌడ్ అన్నమాట. ఓకే. క్లౌడ్. సో, క్లౌడ్‌లో వచ్చేసి మనకి మార్కెట్‌లో బాగా ట్రెండింగ్ ఉంది ఏంది అంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ జీసీపీ ఉన్నాయి. సో, ఈ మూడిటిని మనము ఎట్ ఎ టైమ్ నేర్చుకోలేం కాబట్టి కొంచెం బాగా పాపులర్ ఉండి అండ్ ఈజీగా ఉండేది ఏదైతే ఉందంటే మార్కెట్‌లో ఏడబ్ల్యూఎస్. సో, మీరు ఈ ఏడబ్ల్యూఎస్‌ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఈ ఏడబ్ల్యూఎస్‌లో వచ్చేసి ఆల్‌మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి సర్వీస్‌ని మనము కవర్ చేసాము. లైక్ మెసేజింగ్ క్యూ, ఈవెంట్స్, ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ ఎవ్రీథింగ్. రైట్. తర్వాత వచ్చేసి ఎక్కువగా ఏమడుగుతున్నారంటే బిగ్ డేటా అడుగుతున్నారు. బిగ్ డేటా ఏందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికనమాట. సో, దీంట్లో మీకు ఈ కోర్స్‌లో మీకు పైస్పార్క్ కూడా కవర్ అవుతుంది. వీటితో పాటు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎట్లా అంటే మీకొక ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? గిట్‌హబ్ అంటే ఏంటి? కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే ఏంది? అజూర్ డెవాప్స్ అంటే ఏంటి? ఓకే. సో, మీకు ప్రాజెక్ట్ అసైన్ నుంచి మీరు ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చేసేంత వరకు ఒక ఫ్లో ఉంటుందనమాట. ఆ ఫ్లో మొత్తం కూడా కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మొత్తం 4 ఉంటాయి. ఈ 4 ఎందుకు అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్‌లో మీరు ఈటీఎల్స్ డేటా పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి రెస్ట్ సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి మీరు పైస్పార్క్ రిలేటెడ్ స్పైస్ పార్క్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో చూస్తారు. అండ్ ఫైనల్‌గా ఇక్కడొచ్చేసి మీకు రెస్ట్ సర్వీసెస్ ప్లస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషను, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మధ్య ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారో నేర్చుకోవచ్చు. సో, 4 వచ్చేసి ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవే ఉంటాయి మాక్సిమమ్. అంటే ఈ 4 కాన్సెప్ట్స్ మీదే మనకి ప్రాజెక్ట్స్ అనేవి రన్ అవుతుంటాయి కాబట్టి అందుకే నేను 4 ప్రాజెక్ట్స్‌ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు రియల్ టైమ్‌లో మేము ఎలాగైతే చేస్తామో అలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వాటితో పాటు మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెవలపర్ టూల్స్ ఉంటాయి. పైచామ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ టెర్రాఫార్మ్, డాకర్. సో, వీటిలిని యూజ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్‌ని ఎలా బిల్డ్ చేయాలో కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో, మీకు పైథాన్ బేసిక్స్ ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గూడా మీరు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంది అంటే చూద్దాం ఒకసారి. సరే ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి. సో, మీకేం తెలీదు. పైథాన్ గురించి అసల ఏం ఐడియా లేదనుకుందాం. ఓకే. సో, మీరేం చేయొచ్చంటే సో, నేనొక పైథాన్ మీకు ఏం ఐడియా లేకపోతే నేను లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. అంటే డైరెక్ట్‌గా నేనే బేసిక్స్ మీకు ఓకే. బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. లైక్ ఇక్కడ పైథాన్ బేసిక్స్‌లో ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏందంటే ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ పైథాన్‌కి సంబంధించిన అదర్ బేసిక్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నేను లైవ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. దాంతో పాటు మీకు వన్స్ పైథాన్ బేసిక్స్, అడ్వాన్స్, ఊప్స్ కాన్సెప్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, మీకు నా వెబ్‌సైట్ ఏదైతే ఉందో, దాని యొక్క ఫుల్ యాక్సెస్ అయితే ఇచ్చేస్తాను. సో, ఫుల్ యాక్సెస్ వచ్చేసిన తర్వాత, మీరు డైరెక్ట్‌గా ఈ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు ఉంది గదా! సో, దాన్ని ఓపెన్ చేసి మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. లేదు అంటే నేను ప్రాజెక్ట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాను. పర్సనల్‌గా కావాలి అనుకుంటే. వాటితో పాటు మీకు ప్రాజెక్ట్స్, కోడ్స్, డాక్యుమెంటేషన్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు గాని కరెక్ట్‌గా ఫోకస్ చేయగలిగితే అంటే డైలీ మీరు గాని ఫోకస్ చేయగలిగితే మీకు 45 డేస్‌లోనే ఓవరాల్‌గా మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. ప్లస్ ప్రాజెక్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. అంటే లైక్
ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో గూడా మీకొక ఐడియా అనేదొస్తుంది. సో, నా నుంచి మీకు సపోర్ట్ అనమాట 100% ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే మన మొత్తం గూడా నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే. కవర్స్ టాపిక్స్ బిగినర్స్ టు అడ్వాన్స్ లెవెల్ కవర్ చేశాను. డైలీ డౌట్ క్లారిఫికేషన్. సో, మీకు ఎనీ టైమ్ మీకేదైనా ఇన్‌స్టాలేషన్ ప్రాబ్లమ్ వచ్చినా, లేదంటే ఎర్రర్స్ వచ్చినా, లేదంటే డీబగ్ రిలేటెడ్ వచ్చినా ఐ సపోర్ట్. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. ప్ర రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. విత్ థిస్ అమౌంట్ ఓన్లీ. ఓకే. మీరు జస్ట్ ఇది అరౌండ్ ఒక 10,000 రూపీస్ పే చేసుకున్నారనుకోండి. ఇప్పుడు మార్కెట్‌లో మీరు ఓన్లీ పైథాన్ నేర్చుకోవాలనుకుంటేనే ఓన్లీ పైథాన్ బేసిక్స్. ఓన్లీ పైథాన్ బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటేనే మీకు అరౌండ్ 15,000 చార్జ్ చేస్తున్నారు గదా! సో, మీరు జస్ట్ ఒక 10,000 రూపీస్‌లోనే యూ కెన్ టేక్ ద పైథాన్ క్లాసెస్, వెబ్‌సైట్ ఫుల్ యాక్సెస్, ప్రాజెక్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్. ఓవరాల్‌గా 45 డేస్. వీటన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంది అంటే ఒక 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ మీకు సపోర్ట్ చేస్తాడు. ఓకే. సో, ఎవ్రీ టైమ్ మీకు బ్యాక్ ఎండ్‌లో ఉంటాను. డైలీ సపోర్ట్ ఇస్తాను. మీరు ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. సో, మీకు మెయిన్ థింగ్ ఏందంటే వీటిలన్నిటికన్నా బెటర్ ఏంది అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని మీరు హైర్ చేసుకున్నట్లయితే. ఓకేనా? సో, ఇది ఎలా ఉంటుందంటే ఈ ప్రొసీజరు మీరు జస్ట్ ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీరు సింపుల్‌గా నా వెబ్‌సైట్‌లోకెళ్ళి సైన్ అప్ అయ్యండి. సైన్ అప్ అవ్వండి ఇక్కడ. సైన్ అప్ అయిన తర్వాత మెంబర్‌షిప్ ఉంటుంది. సో, ఈ మెంబర్‌షిప్ తీసుకోండి. ఈ మెంబర్‌షిప్ తీసుకొని నాకు గాని స్క్రీన్‌షాట్ గాని షేర్ చేస్తే, నేను ఈ నెక్స్ట్ డే ఓకే. నెక్స్ట్ డే నేను మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఓకే. అయితే క్లాస్ టైమింగ్స్ ఏంటి అని అడిగితే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. సో, ఇప్పుడు మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు, లేదంటే నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నాకు మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 5 నుంచి 11 వరకు నేను అవైలబుల్‌గా ఉంటాను. సో, 5-11 ఆ టైంలో నా అవైలబిలిటీని బేస్ చేసుకొని మీకు క్లాసెస్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పర్టిక్యులర్‌గా ఈ టైం అనవసరం అవసరం లేదు. సో, మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నో ప్రాబ్లమ్. 5-11 ఫుల్ ఫ్రీ టైమ్ ఉంటున్నా. సో, ఈ టైంలో ఎప్పుడైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మార్నింగ్ అవైలబుల్‌గా ఉంటాను. డ్యూరేషన్ 45 డేస్ ఎందుకు పెట్టామంటే ఆఫ్‌కోర్స్ మనం అన్నీ కూడా కాన్సెప్ట్ వైస్ ఎళ్తున్నాం గాబట్టి 45 డేస్ అయితే సరిపోతుంది. రైట్. సో, నెక్స్ట్ ఇదైతే క్లియరే గదా! సో, మీరు జస్ట్ ఒక మెంబర్‌షిప్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ షేర్ చేయండి. నెక్స్ట్ డేనే మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీరు డెమో క్లాసెస్ కావాలి అంటే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు ఎలా ఉంటుంది అని మీకు కావాలనుకుంటే ఈ యువర్ డాష్‌బోర్డ్ అని ఉంది గదా! దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీకు డెమో వీడియోస్ ఉంటాయి. ఓకే. ఆ డెమో వీడియోస్ ఒకసారి ప్లే చేసి చూడండి. ఇన్ కేస్ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే ఎలా ఉంటుంది అనేసి. వీటితో పాటు మీకు డైలీ డాక్యుమెంటేషన్స్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ చాలామంది ఏంది అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ లైక్ వాళ్ళకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ పెడితే ఎళ్ళాలనుకుంటున్నారు గదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా పెట్టాలి? సో, ఎక్స్‌పీరియన్స్ కావాల్సిన నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మీరు కూడా నాన్ ఐటీ అంటే ఆఫ్‌కోర్స్ మీకు పైథాన్ మీద అంత గ్రిప్ ఉండకపోవచ్చు. సో, నేను కంప్లీట్ పైథాన్ ట్రైనింగ్ ఇస్తాను. లైక్ పైథాన్ బేసిక్స్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఫుల్ యాక్సెస్ ఇస్తాను. అండ్ ప్రాజెక్ట్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సేమ్ మీకు కూడా 45 డేస్ ఉంటుంది. సో, మీరు పైథాన్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి. రైట్? మీరు పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి 45 డేస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టాలనుకుంటున్నారు గదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా పెట్టాలి అనేది నేను ఒక గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకే. ఇక్కడ ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏందంటే ఫ్రెషర్స్‌కి మీకు ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా మనము పెట్టుకోవాలి. ఓకే. ఆ గైడెన్స్ ఓకే. ఇండైరెక్ట్‌గా నేను చెప్పాలనుకోవట్లేదు. ఆహ్, ఆ గైడెన్స్ మొత్తం నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్. సో, మీరు జస్ట్ అగైన్ మీరు కూడా సేమ్ కోర్స్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ షేర్ చేయండి. నెక్స్ట్ డేనే మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసేస్తారు. సో, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా ప్రెజెంట్ మార్కెట్‌లో మంచి ట్రెండింగ్ ఉంది. ఈ కోర్స్ అంతా కూడా. ఓకే. దీన్ని జస్ట్ మీరు ఓకే. ఇన్ కేస్ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంది అంటే, ఇన్ కేస్ మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నారనుకోండి. మీరు ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరంలా. జస్ట్ ఒక 10,000 రూపీస్‌తో ఒక 10,000 రూపీస్‌తో మీకు మీ యొక్క కేపబిలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఏందంటే, నేను నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్స్ నేను చేయగలుగుతానా లేదా అనేసి. సో, మీకొక ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందనుకోండి. ఓకే. సో, మీకు హ్యాపీ. 10,000తోనే మీరు సింపుల్‌గా నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చు. లేదు అనుకోండి. ఓకే. ఇట్స్ ఓకే. 10,000తోనే మీకు నాలెడ్జ్ అనేది తెలుసుద్ది. ఓకే. లైక్ ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో ఆ నాలెడ్జ్ అయినా తెలుసుద్దనమాట. సో, ఇక్కడ మీకు మనీ అనేది వేస్ట్ అవ్వదు. ఎవరు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాను. ఒక ట్రైల్ ఎయొచ్చు మీరు. ఒక ట్రైల్ ఎయండి. ఓకే. సో, ఫుల్ గైడెన్స్ ఇస్తాను మీకు. సో, మీరు గాని స్క్రీన్‌షాట్ గాని షేర్ చేస్తే మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాను. నాన్ ఐటీ నుంచి ఐటీ వస్తున్నప్పుడు
ఓకే. మీకు పైథాన్ బేసిక్స్ లైవ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ప్రాజెక్ట్స్ చూపిస్తాడు. ఓకే. అండ్ ఫుల్ గైడెన్స్ అయితే నేను 100% ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా పెట్టాలో గూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద జాబ్ షిఫ్టర్. సో, వీళ్ళేంది అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్కిల్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి. బట్ ఇది ఒక ఎక్స్‌ట్రా స్కిల్ యాడ్ చేసుకొని షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో, జాబ్ షిఫ్ట్ ఎందుకు చేస్తారంటే బెటర్ సాలరీ కోసమే జాబ్ షిఫ్ట్ చేస్తుంటారు కదా! సో, ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో చూసుకున్నట్లయితే ఈ కోర్స్ అనేది బాగా పాపులర్ ఉంది. ఓకే. ఆహ్, ఎనీ ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీలో మనకి ఈ స్కిల్ అనేది రిక్వైర్డ్ అయిందనమాట. లైక్ పైథాన్, పాండాస్, డేటాబేస్, ఏడబ్ల్యూఎస్. సో, మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, సో, మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 20 డేస్ టైమ్ స్పెండ్ చేసుకోండి. మీరు అమౌంట్ గాని పే చేస్తే మీకు వెబ్‌సైట్ యొక్క ఫుల్ యాక్సెస్ ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేశాను. అండ్ నాకు సపోర్ట్ కంప్లీట్‌గా ఉంటుంది. సో, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకేంది అంటే, మీకు మెయిన్ కావాల్సిందేంటంటే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా కావాలి. రైట్? సో, ఈ ప్రాజెక్ట్స్‌ని మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. సో, అందుకోసమే మీరు ఇమ్మీడియేట్‌గా ఒకవేళ జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే, మీకు 20 డేస్ టైమ్‌లో ఈ కోర్స్ అంతా లైక్ ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా నేర్చుకోవాలో అది మీకు ఒక గైడెన్స్ ఇస్తాను. సో, మీరు ఈజీగా ఆఫ్‌కోర్స్ 10,000 అయితే మీరు జాబ్ షిఫ్ట్ అయ్యారనుకోండి ఈజీగా మీకు సాలరీ అనేది అరౌండ్ 10,000 సారీ 30,000కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని. సో, జస్ట్ దాంట్లో 10,000 స్పెండ్ చేసుకున్నారనుకోండి, మీకొక ఫుల్ క్లారిటీ వస్తది ప్రాజెక్ట్స్ మీద. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. దట్ టూ 20 డేస్‌లోనే మీరు లెర్న్ చేసుకోవచ్చు. సో, టైమ్ సేవ్ అవుతది. మనీ సేవ్ అవుతది. సో, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో 10,000 దాన్ని మీరు జస్ట్ ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని జాబ్ గాని కొట్టినట్లయితే, మీకు ఫస్ట్ మంత్‌లోనే ఆఫ్‌కోర్స్ మీరు పెట్టిన ఇన్వెస్ట్ కంటే ఎక్కువ మనీనే మీరు గెయిన్ జేసుకోవచ్చు. సో, ఇది ఓవరాల్‌గా మన కోర్స్ యొక్క డీటెయిల్స్. అంటే చాలామంది అడుగుతా ఉన్నారు. కోర్స్ ఎలా ఉంటుంది? డ్యూరేషన్ ఏంది? అనేసి. సో, క్లాసెస్ అయితే మీరు అగైన్ చెప్తున్నాను. క్లాసెస్ అయితే మీరు కోర్స్ తీసుకున్న నెక్స్ట్ డే నుంచి ఆహ్, స్టార్ట్ చేసేస్తాను. ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి క్లాసెస్ అయితే మటుకు. రైట్. సో, మీరు జస్ట్ మార్కెట్‌లో చూసుకున్న దాని ప్రైస్ కన్నా ఇది వెరీ లెస్ ప్రైస్. ఓకే. సో, ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి ఒక ఐటీకి ఓకే. ఒక ఐటీ జాబ్‌కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 10,000 ఈస్ వెరీ లెస్ అమౌంట్. ప్లస్ ఏంది అంటే ఈ మీకు పైథాన్ బేసిక్స్‌తో పాటు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనే ఒక నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు స్టిల్ డౌట్ ఉంటే నా ప్రీవియస్ స్టూడెంట్స్ కొంతమంది రివ్యూస్ కూడా రాస్తున్నారు. అంటే లైక్ మన ఎక్స్‌ప్లనేషన్ గురించి. మీరు ఆ రివ్యూస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే. లేదంటే నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ట్రై చేసి చూడండి. వర్కౌట్ అయితే హ్యాపీ. రైట్. సో, మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ రియల్ టైమ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతది. కంపేర్ టు మార్కెట్‌లో ఉన్న దాంతో పోల్చుకుంటే ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్. రైట్. ఓకే. సో, మీకోసం చూస్తుంటాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చూద్దాం ఎవరు జాయిన్ అవుతారో. థాంక్ యూ.